కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ ప్రయోజనం ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ద్వారానే ఉచిత విద్యుత్ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే ప్రజలు తమ ఇంటి పైకప్పులపై విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఇందుకోసం సుమారు 75,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బును కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఇందులో మొదటగా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ ప్రజలంతా ఇప్పుడు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ వివరాలను మనం కూడా చూద్దాం. ఈ పథకంలో సోలార్ ప్యానెల్స్ పొందాలంటే ముందుగా https://pmsuryagar.government.in సంబంధించినటువంటి వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఆ వెబ్సైట్లో కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఈ స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా మన రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత విద్యుత్ సరఫరా సంస్థను ఎంటర్ చేయాలి. విద్యుత్ వినియోగదారుల సంఖ్యను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఇక మీ కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబర్లతో లాగిన్ కండి. ఫారంలో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ కోసం అప్లై చేసుకోవాలి. ఇక ఒక్కసారి దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత మీ డిస్కమ్ నుంచి ఆమోదం కోసం వేచి చూడాలి. మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ ద్వారా డిస్కమ్ అందిస్తుంది. అప్పుడు నమోదిత విక్రేతల నుంచి సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సోలార్ ప్లాంట్ వివరాలను కేంద్రానికి సబ్మిట్ చేయాలి. నెట్ మీటర్ కొరకు అప్లై చేయాలి. నెట్ మీటర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్కమ్ అధికారులు వచ్చి తనిఖీ చేస్తారు. ఆ వెంటనే పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు, రద్దయిన చెక్ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేస్తే 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. ఇలా మీరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో భాగం కావచ్చు. దాదాపు ఈ పథకం ద్వారా 60% సబ్సిడీని పొందొచ్చు.